న గోదోహన మాత్రం హి గృహేషు గృహమేధినాం. ఆ పాలు పితికేంత సమయం వరకే ఉంటాడు కదా, అలాంటి తాను ఎవరింటి దగ్గర వెయిట్ చేయడే, అలాంటి ఆయన ఆ భిక్షాటనలన్నీ మానేసి 7 రోజుల పాటు గంగా తీరంలో పరీక్షిత్ నరేంద్రుడికి భాగవత కథని ఎలా చెప్పాడు, ఎందుకు కూర్చున్నాడు అక్కడ అని ఒక ప్రశ్న వేశాడు. సరే, ఈయన కూర్చున్నాడు, బాగానే ఉంది. పరీక్షిత్ నరేంద్రుడు ఆయన ఎంత గొప్పవాడు, సామ్రాట్, ఆయనేమో సామ్రాట్, మొత్తం అన్నిటికీ కూడా ఆయన అధికారి, మామూలు రాజు కాదండి. ఇలాంటి రాజులందరికీ రాజు ఆయన, రాజులాగా ఉన్నటువంటి పరీక్షిత్ నరేంద్రుడు కస్యవా హేతో పాండవానాం మానవర్ధన ప్రాయోపవిష్టో గంగాయాం. ఏమండి, అలాంటి గొప్పవాడైన ఆయన ప్రాయోపవేశం చేయాలని గంగానది దగ్గరికి ఎందుకు వచ్చాడు నాకు అర్థం కావట్లే. శ్రీశుకుడు ఎక్కడా ఒక క్షణం కూడా ఉండడు, అలాంటి ఆయన 7 రోజులు అక్కడ కాలాన్ని గడిపాడు. ఆయన చాలా గొప్ప ఆధ్యాత్మికవేత్త, ఆయన ఎలా వచ్చాడు? పోనీ ఈయన్ని చూద్దామా, సామ్రాట్, అందరికీ అధిపతి ఆయన పరీక్షిత్ నరేంద్రుడు. ఈయన అన్నీ వదిలేసి, రాజ్యాన్ని వదిలేసి గంగా తీరానికి ప్రాయోపవేశం చేయడానికి ఎందుకు వచ్చాడు, ఏమిటి కారణం అని అడుగుతాడు. ఎందుకంటే ఇవన్నీ చాలా నాకు సందేహాలు ఉన్నాయ్యా, ఈ సందేహాలను తీర్చవలసింది అంటూ అడిగితే సూతుల వారు ఆరంభిస్తారు, నాయన నేను అన్ని విషయాలు చెప్తాను విను అని ఈ సంవాదాన్ని మొత్తాన్ని చెప్తూ విశేషణాన్ని చెప్తారంటే అసలు జరగడానికి గల కారణం ఏమిటి, ఎందుకు వచ్చాడో చెప్తా. వేదవ్యాసుడు చరిత్రను ఆరంభిస్తాడు, ఆయన చరిత్రతో ఆరంభం అవుతుంది. వేదవ్యాసుడు చాలా గొప్ప మహానుభావుడు. ఎవరైనా పరాశర మహర్షికి పుట్టినటువంటి పిల్లవాడు, చాలా గొప్ప మహానుభావుడు. సత్యవతి పరాశర మహర్షులకి అవతరించాడు. ఈయన ఒక ద్వీపంలో పుట్టాడు గనక ద్వైపాయన అని పేరు. నల్లగా ఉంటాడు గనక కృష్ణద్వైపాయనుడు అని పేరు. వేదాలన్నింటినీ కూడా సంకీర్ణంగా ఒకటిగా ఉంటే వాటన్నిటినీ విభజించాడు. ఎందుకు విభజించాల్సి వచ్చిందండి వేదాలని అంటే, ఈ కలియుగంలో ఉండే మానవులందరి యొక్క మేధ తగ్గిపోయింది, వాళ్ళందరికీ కూడా సరైనటువంటి ధారణ శక్తి లేదు. అందుకోసం వేదాన్ని పూర్వకాలంలో అంతటిని వాళ్ళే ధరించేవారు, అన్ని వేదాన్ని. కానీ ఇప్పుడు అందరికీ ఆ శక్తి లేదు గనక వేదాలన్నింటినీ కూడా విభజించాడు. విభజించడం అంటే ఇవి రుక్కులు, ఇవి యజుస్సులు, ఇవి సామము, ఇది అధర్వము అంటూ విభజించాడు. అంటే ఒకటి రుక్కులు అంటే దేవతలందరినీ స్తుతి చేసేవి, అలాగే యజుస్సులు అంటే పరమాత్మని స్వాగతం పలికేవి, యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి. అంటే స్వాగతం పలికేది ఋగ్వేదం అయితే ఆ వచ్చిన స్వామికి అర్చన చేసే విధానాన్ని చెప్పేది యజుర్వేదం. మరి సామవేదం పరమాత్మకి ఆనందాన్ని కొలుపుతూ సామగానాలు చేస్తుంటుంది. అథర్వ వేదం ఎక్కడైనా లోపం కలిగితే ఆ లోపాలను తొలగింప చేయడానికి దాని అథర్వ వేదాన్ని ఇచ్చారు. ఇలా ఈ 4 వేదాలు చాలా పెద్దవండి, ఎన్నెన్నో శాఖలుగా ఉన్నాయి, అన్నీ ధరించే శక్తి అందరికీ లేదు, అందుకే విభజించాడు ఆయన. రుక్ యజుస్సామ అథర్వాల కింద విభజించి వాటిని ఆయా శిష్యులకి ఇచ్చాడు. ఆయన మీరు దీన్ని ప్రవర్తనం చేయండి అని. మనకి మామూలుగా ఋగ్వేదం 21 శాఖలు ఉన్నాయి. ఎన్ని శాఖలు? 21 శాఖలు. ఒక్కొక్క శాఖని అధ్యయనం చేయాలంటే 12 సంవత్సరాలు పడుతుంది. దాని అర్థం తెలుసుకోవాలంటే ఇంకో 12 ఏళ్ళు పడుతుంది అనుకోండి, లేదో 16 ఏళ్ళు 18 ఏళ్ళు. మొత్తం వాళ్ళు చిన్నప్పుడు 7వ ఏట వాళ్ళు చేరారంటే 30 ఏళ్ళ వయసు వచ్చేసరికి వేదార్థంతో సహా వాళ్ళు పరినిష్ఠుతులు అవుతారు. ఒక శాఖ అయితే సంకీర్ణంగా మొత్తం కావాలంటే ఈ కలియుగంలో ఎవరికీ సాధ్యం కాదు. ఒక ఋగ్వేదంలోనే 21 శాఖలు ఉన్నాయి.
ఒక శాఖ చదవడానికి అంతకాలం పడుతుంది. పోనీ 12 ఏళ్ళు వేసుకోండి. ఇంకో 12 ఏళ్ళు ఇంకో శాఖ, ఇంకో 12 ఏళ్ళు ఇంకో శాఖ, 21 శాఖలు చదవాలంటే జీవితం అయిపోదు. అందువల్ల ఋగ్వేదం 21 శాఖలు, యజుర్వేదం 101 శాఖలు ఉన్నాయండి. అందుకే ఋగ్వేదాన్ని ఆ 21 శాఖలు చదివే ఆయన ఒక ఆయన ఉన్నాడండి, పైలుడు అని. ఆ పైలుడికి ఋక్శాఖనిచ్చి మీరు నేర్చుకుని అందరికీ నేర్పండి అని ఇచ్చేశారు. అలాగే యజుర్వేదాన్ని వైశంపాయనుడు అని ఒక మహానుభావుడు, ఆయనకి నేర్పారు 101 శాఖలు. ఎన్ని శాఖలు? 101. ఆ 101 ఆయన చదివాడు. ఇప్పుడు ఒక్క శాఖ చదవడానికి గగనమైపోతుందండి. ఒక్క శాఖ చదవ 12 సంవత్సరాలు. అలాంటివి 101 శాఖలు ఉన్నాయి యజుర్వేదం. ఇక సామవేదం తీసుకుంటే 1000 శాఖలు ఉన్నాయి. ఆ 1000 శాఖలని ఒక్క ఆయన చదివాడండి, జైమిని అని పేరు. ఏం పేరు? జైమిని అనే ఆయనకి ఆ 1000 శాఖలు నేర్పాడు. అథర్వవేదం 9 శాఖలు. ఆ అథర్వవేదాన్ని సుమంతుడు అనే ఆయనకి నేర్పారు. ఇలా మొత్తం 1131 శాఖలు ఉన్నాయి. ఎన్ని శాఖలు? 1131 శాఖలు. ఇప్పుడు ఆ 1131లో మనకి లభించేవేనండి, మా అయితే 10-12 మాత్రమే లభిస్తున్నాయి. మిగతా శాఖలు చదివేవాళ్ళు ఎవరు లేరు. ఉన్న వేదాలే ఎవరు చదవట్లా. చదువుకున్న వేదం కూడా మర్చిపోయే వాళ్ళే ఎక్కువ మంది తప్ప దాన్ని చదివేవాళ్ళు కూడా లేరు. దాంట్లోనే ఒక వేదం, యజుర్వేదంలో ఒక అపూర్వమైన శాఖను ఒకదాని మన స్వామివారు చిన్న విత్తనం దొరికితే దానికి మళ్ళీ నీళ్లు పోసి బతికించారు. చిన్నజీయర్ స్వామిది ఆ క్రెడిట్. ఎక్కడో మన ఇక్కడ ఉన్నారు మన స్వామి వరప్రసాద్ గురువు గారు, ఆయన చదువుకున్నటువంటి యజుర్వేదంలో ఒక శాఖ మైత్రాయణి అని శాఖ. ఆ శాఖ చదువుకున్న వాళ్ళు ఎవరైనా లేరు. చిదంబరంలో ఓ మహానుభావుడు ఉన్నారు, ఆయన ఒక్కడే ఉన్నారని తెలుసుకుని ఆయన అడిగేట. వాళ్ళు శైవులు. ఏమంటే నేను ఇప్పటికే 4 వేదాలు చదువుకున్నాను యజుర్వేదంలో, ఈ శాఖ కూడా పోతే లుప్తమైపోతుంది అని అడిగితే అప్పుడు స్వామివారు ఒక 4గురిని పంపించారు. ఆ 4గురు వెళ్ళి చదువుకున్నారు. 4గురిలో ఒకరు మన వరప్రసాద్ గురువు గారు. ఇప్పుడు ఆ 4గురు ఎంతమందికి నేర్పారో చెప్పలేం, ఎంతమంది తయారయ్యారో తెలియదు. తిరుమలలో కూడా ఒక ఆయన ఇక్కడి నుంచే మన స్వామి వెళ్ళారు, ఆయన 100 మందికి నేర్పారు, వీళ్ళు 100 మందికి నేర్పారు. ఇప్పుడు 100 మంది ఆ వేదాన్ని చదువుతూ ఇప్పుడు ఆ వేదం మళ్ళీ ఊపిరి పోసుకుంది. కానీ మిగతా శాఖలు ఎక్కడున్నాయో మనకి తెలియవు. 100 శాఖలు యజుర్వేదంలో మనకి ఇప్పుడు లభించేవి 4-5 శాఖలు మాత్రమే.